కొంతమంది గతంలో ఎట్లా చేసిరంటే నార్సింగ్ కోకాపేట్ అక్కడ సైడ్ ఏం చేసిరంటే ఆకాశానికి తలిగే బిల్డింగులు కట్టేసి ట్రాఫిక్ నియంత్రణ లేకుండా వాటికి నష్టం వచ్చినట్టు పర్మిషను సెట్ బ్యాక్ లేకుండా ఏమీ లేకుండా అన్నీ ఒక్కొక్క దాంట్లో 1000 ప్లాట్లు ఉంటే వాళ్ళు ఎక్కడి నుంచి రావాలి ఎక్కడి నుంచి పోవాలి ఇంటికో కారు ఈ రకంగా ఉంటే అది దాని డెవలప్మెంట్ అన్నారు. మన దగ్గర జనాభా ఎక్కువ ఉన్నది కాబట్టి విస్తరించాలి పట్టణాలు. ఉన్న దగ్గర ఎత్తుకు లేపొద్దు. ఎత్తుకు ఎక్కడ లేపుతారు? జనాభా తక్కువ ఉన్న దగ్గర సిటీ ఉన్న దగ్గర వాళ్ళు ఏం చేస్తారంటే ఎత్తైన బిల్డింగులు కట్టుకుంటారు, ఎక్కువ కనపడాలి అక్కడ. మన దగ్గర జనాలు ఎక్కువ ఉన్నారు కాబట్టి సిటీలను విస్తరించుకుంటూ తీసుకుపోవాలి. అది ఒక విజన్తోని, అది ఒక లక్ష్యం, ఒక విజన్ ఉన్న నాయకుడు చేస్తాడు. దాన్ని చేసి అక్కడ కోట్ల రూపాయల ప్లాట్లు అమ్మేసి ఇగో ఇది రియల్ ఎస్టేట్ పెరిగింది, రియల్ ఎస్టేట్ చూడుర్రి అని చెప్పేసి చూపిస్తున్నారు. దాన్ని రియల్ ఎస్టేట్ అన్నారు. ఎక్కడైనా పేద మధ్యతరగతి వాళ్ళు కనుక ప్లాట్లు కొనుక్కుంటూ అమ్ముకుంటూ వాళ్ళు బాగుపడితే ఆ రియల్ ఎస్టేట్ అంటారు. కానీ ఇక ఉన్నోనికి ఉన్నట్టుగానే ఉండి కోట్ల రూపాయల మధ్యతరగతితో కొనలేడు, ఏం చేయలేడు. ఇక వాళ్ళు చూయించుకుంటేందుకు అందరిని ద్రాక్షలాగా అవట్లా పెట్టేసారు. అది కాదు. డెవలప్మెంట్ అనేది ఎక్కడి నుంచి రావాలంటే కింది నుంచి రావాలి. ఉన్నోడు ఉన్నట్టుగానే ఉండి లేనోడు లేనట్టుగానే ఉంటే దాన్ని డెవలప్మెంట్ అన్నారు. అది అవగాహన లేక వాళ్ళు అట్లా పరిపాలించి తెలంగాణ రాష్ట్రాన్ని ఆగం చేసారు.